సార్ విక్రమ్ సార్, జిమ్ మానేసిన వెంటనే వెయిట్ గెయిన్ అవుతామంటారు, నిజమేనా? ఎస్ అండి, ఆబ్వియస్లీ వెయిట్ గెయిన్ అవుతారు. దేనికంటే వాళ్ళు డైట్ మెయింటైన్ చేస్తారు. జిమ్ చేసేది ఎప్పుడైతే జిమ్ మానేస్తారో ఆటోమేటిక్గా డైట్ కంట్రోల్ మానేస్తారు. మానేసినాక ఆటోమేటిక్గా వెయిట్ పెరుగుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ క్యాలరీస్ అనేది హోల్డింగ్ ఉంటుంది. వీళ్ళు జిమ్ చేసేటప్పుడు డిసిప్లిన్గా బిఎం డైట్ అనేసి ఇంటర్మీడియట్ డైట్ అనేసి రకరకాల డైట్ని ఫాలో అవుతూ ఒక డిసిప్లిన్గా బాడీని మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది. ఇక్కడికి వచ్చినాక జిమ్ మానేస్తే ఇంకా ఆ డైట్ అన్నీ వదిలేస్తాం. ఆబ్వియస్లీ వెయిట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మరి జిమ్ మానేసిన వెయిట్ ఎలా కంట్రోల్ చేసుకోవాలంటారు? జిమ్ మానేసిన వెయిట్ కంట్రోల్ చేయాలంటే జిమ్ చేసేప్పుడు మనం క్యాలరీ కింద కనెక్ట్ అవుతుంది. సో జిమ్కి వెళ్ళేప్పుడు కొన్ని క్యాలరీస్ బర్నింగ్ అవుతాయి, డైట్ తీసుకున్నప్పుడు కొన్ని క్యాలరీస్. సో జిమ్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు డిసిప్లిన్గా ఒక డైట్ని లిమిటెడ్ కంట్రోల్లో చేసుకుంటారు. దాంట్లో క్యాలరీస్ తక్కువ వస్తాయి. సో జిమ్ చేసినప్పుడు ఆ క్యాలరీస్ని మనం బర్నింగ్ అవుతాం. సో మెయింటెనెన్స్ కానివ్వండి, వెయిట్ లాస్ కానీ అక్కడ అవుతుంది. ఎప్పుడైతే జిమ్ మానేసినప్పుడు వీళ్ళు క్యాలరీ బర్నింగ్ అనేది ఉండదు. ఆబ్వియస్లీ అంటే జిమ్ చేయట్లేదు. జిమ్ చేస్తే క్యాలరీస్ బర్నింగ్ అవుతాయి. ఇక్కడ ఫుడ్ కంట్రోల్ ఉండదు, అలాగే బ్యాలెన్స్ అవ్వదు క్యాలరీ బర్నింగ్ అని. సో ఆటోమేటిక్ ఏం చేయాలంటే జిమ్ చేయనప్పుడు మనం ఫుడ్ కంట్రోల్ అని చేసుకుంటూ క్యాలరీని తక్కువ క్యాలరీస్ తీసుకుంటూ మినిమం ఎక్సర్సైజ్ వాకింగ్ స్కిప్పింగ్ చేసుకుంటే బ్యాలెన్స్ అవుద్ది, వెయిట్ మెయింటైన్ అవుతుంది. సార్ విక్రమ్ సార్, ఇప్పుడు క్యాలరీస్ పర్ డే ఎంత కన్జ్యూమ్ చేయాలంటారు? క్యాలరీస్ అండి డిపెండ్స్ ఆఫ్ వాళ్ళ ఏజ్ కానివ్వండి, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ కానివ్వండి, వాళ్ళ వర్క్ లెవెల్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం క్యాలరీస్ తీసుకోవాలి. ఉజ్జాయింపుగా చెప్పుకుంటే మగవాళ్ళకి వచ్చి 2000 నుంచి 3000 వరకు క్యాలరీస్ తీసుకోవచ్చు. ఆడవాళ్ళకి వచ్చి 16 నుంచి 2400 వరకు క్యాలరీస్ తీసుకోవచ్చు. ఓకే, ఈ లోపల తీసుకుంటే మంచిది అంటారు. అది మినిమం జనరల్గా బేసిక్గా మెయింటైన్ చేయడానికి. ఓకే, తగ్గాలనుకున్నప్పుడు డైట్ కంట్రోల్ చేసుకుని కొంచెం క్యాలరీస్ తక్కువ తీసుకున్నప్పుడు ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుంది. సింప్లీ అప్పుడు క్యాలరీ డెఫిసిట్ అవుతుంది, దానికన్నా కొంచెం తక్కువ తీసుకుంటారు. ఓకే విక్రమ్ సార్, నాకు డౌట్, ఏజ్లో జిమ్ స్టార్ట్ చేయాలంటారు? ఏజ్ లిమిట్ ఏం లేదండి, ఏ ఏజ్ అయినా చేయొచ్చు. ఫిట్నెస్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, మజిల్ స్ట్రెంత్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే ఏజ్ సంబంధం లేదు. పూర్వకాలంలో అంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అందరికి తగ్గిపోయింది. దాన్ని బట్టి మనం ఫిజికల్ యాక్టివిటీ కోసం జిమ్ జాయిన్ అవడానికి ఏజ్తో సంబంధం, ఏజ్ అయినా చేయొచ్చు. ఓకే సార్. విక్రమ్ సార్, చిన్నపిల్లలు జిమ్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. ఓల్డ్ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు, చిన్నపిల్లలైనా చేయొచ్చు, యంగర్. దానికి తగ్గట్టు షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ వాళ్ళకి తగ్గట్టుగా మనం వర్కౌట్ ప్యాటర్న్ ప్రిపేర్ చేయాలి. ఏజ్ వాళ్ళకి ఏజ్ తగ్గట్టుగా వాళ్ళ క్యాపబిలిటీని తగ్గట్టుగా వర్కౌట్ షెడ్యూల్, కిడ్స్కి తగ్గట్టుగా ఫ్లోర్ యాక్టివిటీస్, యంగర్స్కి తగ్గట్టుగా వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. ఏజ్ చూసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ.